నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. 11 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జెట్ స్పీడ్తో జరగనున్నాయి. 5 ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఘనంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక, సీటింగ్ భద్రత, పార్కింగ్ పై అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వీఐపీల కోసం గన్నవరం ఎయిర్పోర్టులో ప్రత్యేక హెలికాప్టర్లను రెడీ చేస్తున్నారు. అతిథులకు వసతి కల్పనలో ఎలాంటి లోటు లేకుండా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం మెయిన్ స్టేజ్ పనులు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు లేకుండా మ్యాపింగ్ చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల నుంచి మెయిన్ స్టేజ్ కి ఈజీగా చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులతో పాటుగా దాదాపు 1,00,000 మందికి పైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. 80,000 మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే యాక్షన్ షురూ చేశారు. ఈసారి పాలనలో తనదైన మార్కు చూపించాలనుకుంటున్న చంద్రబాబు కీలక అధికారుల విషయంలో ప్రక్షాళన చేపట్టారు. ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆఫీసుల నుంచి డాక్యుమెంట్స్ మాయం కాకుండా చర్యలు చేపట్టారు. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు పలు కీలక శాఖల అధికారులు రెడీ అవుతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో ట్రాన్స్కో, జెన్కోలో పరిస్థితిపై చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నారు. అలాగే గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలో తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై కూడా సమాచారం తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. 12న ఉదయం 9:27 చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు 10 మంది వరకు మంత్రులు ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ జాబితా రెడీ అయినట్లు సమాచారం. తొలి దశలో కీలక నేతలు యనమల రామకృష్ణుడు, కింజారపు అచ్చెన్నాయుడు సహా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రశాంతికి చోటు దక్కనుందని తెలుస్తోంది. అలాగే జనసేన, బీజేపీల నుంచి ప్రాథమికంగా 2 చొప్పున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. టీడీపీ నిర్వహించే మహానాడులో విందుకు ప్రత్యేకత ఉంది. ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి టిఫిన్లతో పాటు మధ్యాహ్నం 11 గంటల నుంచి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 1,00,000 మందికి భోజనాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలానే బస ఏర్పాట్లకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.